ఎన్కౌంటర్ జరిగింది, మీకు కూడా తెలుసు. కాకపోతే ఇలాగ ఎన్కౌంటర్ చేసినా కానీ ఇలాంటి పనులు మానట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఒకటే చెప్తానమ్మా, ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మీద ఏ నా కొడుకైనా ఇలా చేశారంటే ఆన్ ది స్పాట్లో ఎన్కౌంటర్ చేసుకుంటూ పోవాలి, వదిలిపెట్టకూడదు. వాళ్ళకి తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టి జైల్లో పెట్టి మేపి మళ్ళీ వాళ్ళకి లాయర్లను పెట్టి మళ్ళీ బెయిల్ మీద తీసుకొని వస్తే నా కొడుకులు మళ్ళీ చేసుకుంటూనే పోతూ ఉంటారు కదా, ఎవరు వదిలిపెట్టారు ఇట్లా. అయితే నేను చెప్పేది ఏంటంటే, మొన్న చూసింది నాకు చాలా బాధేసింది. అమ్మాయి కూడా మైనర్ అనుకుంటాను, చిన్న 13 years, చాలా ఘోరము. 8th క్లాస్ అమ్మాయి. ఇప్పుడు 2-3 సార్లు అతను తీసుకొని ఇట్లా చేశాడంటే వాళ్ళు ఎలా పంపించారు? అమ్మాయి హాస్టల్లో ఉంది అని అంటున్నారు, కానీ ఎలా పంపించారో చెప్పినా కానీ వాళ్ళు బయట ఆడపిల్లకి హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎవరితో పడితే వాళ్ళతో పంపించకూడదు. మెయిన్ పాయింట్ అది. పంపించకుండా ఎంక్వైరీ చేయకుండా చేసుకున్న తర్వాత పంపించాలి. కానీ నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పేది ఒక్కటే, ఏ ఆడపిల్ల మీద కూడా ఇలా అఘాయిత్యం జరిగినా కానీ ఏజ్, వాడెంత ఏజ్ 60 ఏళ్ళు వాడికి, అక్కడికక్కడే స్పాట్లో చంపేయాలి. వాళ్ళనే కాదు, ఎవరినైనా సరే, ముసలోడని కాదు, 20 years 25 years 15 years వాళ్ళు కూడా అలా చేస్తున్నారు. వాళ్ళు మైనర్ నా కొడుకులు కూడా అలాగే చేస్తున్నారు. అందుకని వాళ్ళకి స్పాట్లోనే ఇట్లానే ఎన్కౌంటర్ చేసుకుంటూ పోవాలి. అరెస్ట్ చేయడము, మళ్ళీ బెయిల్ మీద తీసుకొని వస్తే ఒకటి చేశాను ఇంకా రెండోసారి 100 ఒకటి అంటారు కదా, ఒక్క హత్య చేసినా కానీ ఒకటే శిక్ష, 100 హత్యలు చేసినా కానీ ఒకటే శిక్ష అని ఇట్లా వీళ్ళు అలవాటు పడిపోయారు. అది చెప్తున్నా నేను. సో సోషల్ మీడియాలో కొంతమంది అమ్మాయిది తప్పు అని కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఎందుకంటే 13 years పాప మీద ఇన్ని అబండాలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అమ్మాయిలది కూడా తప్పు అని అంటున్నారు. అందరు అమ్మాయిలు అలా ఉండరు, కొంతమంది ఉంటారు. కానీ అందరినీ తప్పు పట్టద్దు మనము. కొంతమంది ఉంటారు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసము ఇట్లా టైం పాస్ చేయడము, మగపిల్లలతో అట్లా వెళ్ళడము, వాళ్ళని కూడా మనము తప్పు పట్టద్దు. ఎందుకంటే ఇప్పుడు సగం మంది మంచోళ్ళే ఉన్నారు ఆడపిల్లలు, సగం మంది ఏంటంటే ఇట్లా ఉన్నారు. నాకు ఆడపిల్లల గురించి అంత బ్యాడ్గా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. సపోజ్ ఏంటంటే కొంతమంది ఉన్నారు ఆడపిల్లలు, అది వాళ్ళ గురించి వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చెప్పొద్దు. కానీ మరీ చిన్న పిల్లల్ని ఇలా దారుణంగా ఇలా చేయడం అంటే అది తప్పని. సో పోలీసులు పట్టుకున్న తర్వాత చెరువులోకి దూకడం జరిగింది. అవును. సో ఇది ఇందులో వెనకాల ఏమన్నా ఉంటుందా కారణం అని అనుకుంటున్నా? అంటే ఇప్పుడు ఇది కూడా పోలీసులు కూడా అరెస్ట్ చేసి మేము తీసుకొని వెళ్తున్నాము, వర్షం వచ్చింది ఒక చోట ఆపాము, ఆయన పోయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అంటున్నారు. కానీ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే వాడు దొరికితే మాత్రము పోలీసులు చంపేస్తారు. పోలీసులు చంపకముందే ప్రజలు చంపేస్తారు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ ముసలోడు ఏమనుకున్నాడో ఏమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు జనాలు చూసినా కానీ పట్టుకున్నా కానీ వాడు ఎక్కడ తిరిగినా కానీ ఆన్ ది స్పాట్లో చంపడం మాత్రము ఇది 100% కరెక్ట్. అందుకని వాడు చెరువులో దూకి చనిపోయారని పోలీసులు అంటున్నారు. పోలీసులకు ఇంకా శ్రమ తగ్గింది. ఇంకా పోలీసులు ఇంకా వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు పాపము. ఎందుకంటే పోలీసులకు కూడా శ్రమ తగ్గించాడు. వాడు చచ్చిపోయాడు కదా, వాడు సర్వనాశనం అయిపోనివ్వండి. ఒక ఆడపిల్లని అలా చేస్తే దేవుడు వెంటనే చూపించాడు. నిజంగా ఆడపిల్లలు ఉసురు మామూలుగా తగలట్లేదు, ప్రతి ఒక్కళ్ళకి తగులుతుంది. నేను చెప్తున్నాను కదా.